ఒక పోలీసు వారు ఆమె మీద ఎట్లా ప్రవర్తించినారు అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారు. ఈరోజు మహిళల గురించి పవన్ కళ్యాణ్ గారు నా తోబుట్టువులు మహిళలను నేను కాపాడుకుంటాను, మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడుతాను, నేను మీకు ఒక అన్నగా ఉన్నాను అని చెప్పే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోయినారు? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ గారు రాష్ట్రంలో అరాచకాలు పోలీసులను రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పోలీసులను ఉపయోగించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తుంటే అపారమైనటువంటి అనుభవం ఉండి 4వసారి ముఖ్యమంత్రి అయ్యి 4 సార్లు ప్రతిపక్షంలో ఉన్నటువంటి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ పోయినారు? ఈ రాష్ట్రాన్ని అరాచక పాలన చేస్తూ ఉన్నారు. ఆయన పిఏ ఆమె కారులో ఉండాడని ఆమెను అంత దురుసుగా ప్రవర్తించి అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారంటే సమాధానం చెప్పకుండా ఆమెను అట్లా తోసేసి ఒక మహిళ మాజీ మంత్రివర్యులు ఒక గౌరవమైనటువంటి కుటుంబాన్ని నుంచి వచ్చినటువంటి మహిళని కూడా చూడకుండా ఆమెను తీసి తోసిపడేసి అసలు ఒక మహిళను అరెస్ట్ ఆమె దగ్గర ఏదైనా బిహేవ్ చేయాలంటే మహిళా పోలీసులు ఉండాలి. మహిళా పోలీసులు కూడా రాకుండా ఒక సుబ్బరాయుడు అనేటువంటి సిఐ ఆమె చేపట్టుకొని లాగి తోసేసి కారులోకి ఎక్కి ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేస్తున్నట్టు ఎవడన్నా చూస్తే ఏమన్నా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఎవరన్నా కారులో ఉన్నాడేమో ఈ సిఐ అంత అత్యుత్సాహం చూపిస్తున్నాడు అనేటట్లు ఈరోజు ఆ సుబ్బరాయుడు అనేటువంటి సిఐ గారి ప్రవర్తన చూస్తే నిజంగా ఆయన వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ పరువు ప్రతిష్టలు దిగజారిపోయేటట్లు ఇన్స్పెక్టర్ ప్రవర్తించాడు. నేను ఇలాంటి వాళ్ళకి చెప్తున్నాను, మీ వల్ల మీలాంటి వాళ్ళ వల్ల నాయకులకు మీలాగా మడుగులెత్తేటువంటి వాటి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్కు మొత్తానికి చెడ్డ పేరు తెచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ అట్లా ఉండాలన్నారు నేను, కానీ నీలాంటి వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా చెడ్డ పేరు వచ్చేటటువంటి పరిస్థితి. ఈరోజు కొంతమంది ఉన్నారు అతి ఉత్సాహం చూపిస్తున్నారు, వాళ్ళ వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు లోకేష్ గారు చెప్తున్నారనో మీ స్థానిక నాయకులు చెప్తున్నారనో మీరు ఎక్కువ చేస్తే పోతే ఇదే రెడ్ బుక్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓపెన్ చేస్తాడు. ఆ రోజు మీ పరిస్థితి ఏంటి? మీరు అనుకుంటున్నారేమో తెలుగుదేశం పార్టీ నాయకులు కాపాడతారని. ఆ రోజు మీకు పొరపాటున ఉద్యోగం పోయి మీరు వాళ్ళ ఇంటికాడికి పోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళు తలుపు కూడా తీయరు, అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆమె కాకుండా ఒక కంతేరు ఎంపీటీసీ కల్పన మేను, ఆమెను కూడా ఏదో ఇబ్రహీం ఆమె ప్రధాన అనుచరురాలైనట్టు దావుద్ ఇబ్రహీం ప్రధాన అనుచరురాలైనట్టు, లాంటి ఈమె కూడా పాకిస్తాన్ టెర్రరిస్ట్ అయినట్టు రాత్రి 20 మంది పోయి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయినారు. చిన్న కేసు, ఒక ఎంపీటీసీ మహిళ ఆమె నైటీ వేసుకున్నాను, నైటీ మార్చుకొని చీర కట్టుకొని వస్తానంటే కూడా అట్లనే జీపులు ఎక్కించుకొని పోయినారు. అసలు ఫండమెంటల్ పార్టీ రెడ్ బుక్లో ఉన్నాడు. నేను సూటిగా తెలుగుదేశం పార్టీ నాయకులను అడుగుతున్నాను, మీరు ప్రజాపాలన చేయడానికి వచ్చారా? ప్రజలకు మంచి చేయడానికి వచ్చినారా? లేకుంటే ఇట్లా రెడ్ బుక్ని అడ్డం పెట్టుకొని అరాచకాలు సృష్టించడానికి వచ్చినారా? ఓ పక్క దేశమేమో అక్కడ
పాకిస్తాన్తో పోరాడుతూ ఉంది. మన సోల్జర్స్ అందరూ అక్కడ పాకిస్తాన్తో పోరాడుతున్నారు. మన పక్కనే అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి మురళి అనేటువంటి ఒక వీర సైనికుడు వీరమరణం పొందినాడు. ప్రజల నాయకులందరూ వాళ్ళ అంత్యక్రియలు ఉంటే మీరేమో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్నట్టు. ఓ పక్క పాకిస్తాన్తో యుద్ధం వచ్చినా, ఓ పక్క చైనాతో యుద్ధం జరుగుతున్నా, అక్కడ యుద్ధం జరుగుతున్నా మీ రెడ్ బుక్ రాజ్యాంగం మీదేనా? కొద్దిగా కామన్ సెన్స్ లేదా? ఈరోజు మొన్నటికి మొన్న 84 సంవత్సరాలు కేశవరెడ్డి గారు ఎమ్మెనూరు మాజీ శాసనసభ్యులు, ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, అంతకుముందు సమితి ప్రెసిడెంట్గా అన్నాడు. 84 సంవత్సరాలు వృద్ధుని పట్టుకొని ఒక ఇన్స్పెక్టరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఆయన చేసిన తప్పేంది? పోలింగ్ స్టేషన్ కాడ దూరంగా కుర్చేసుకొని కూర్చున్నాడు. పోలీస్ స్టేషన్కి 50 మీటర్లు, పోలింగ్ స్టేషన్కి 50 మీటర్ల దూరంలో ఎవరైనా ఉండొచ్చు. ఆయనను